3000 సంవత్సరాల క్రితం మీ అమ్మమ్మల అమ్మమ్మల వంటల్లో చింతపండు అస్సలు లేదు అంటే నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజం. ఆంధ్రులు అత్యంత పవిత్రంగా భావించే ఈ పుల్లటి రుచికి ఒక పెద్ద ఆహార రహస్యం దాగి ఉంది. ఈ చింతపండు కథ వింటే మీ నోరు ఊరడమే కాదు, మీ కళ్ళు కూడా పెద్దవి అవుతాయి. చింతపండు లేని ఆంధ్ర వంటకాన్ని ఊహించుకోవడం కూడా కష్టం. గుంటూరు మిర్చి కారంతో పాటు చింతపండు పులుసు కమ్మదనం లేకపోతే అది అసలు ఆంధ్ర వంటే కాదు. అమ్మ చేసే పప్పుచారులో, పెళ్లి భోజనంలో వడ్డించే పులిహోరలో, గోంగూర పచ్చడిలో, ఆఖరికి మామిడికాయ పప్పులో కూడా చింతపండుది ఒక ప్రత్యేక స్థానం. ఆ పుల్లటి రుచికి నోరు ఊరని తెలుగువారు ఉంటారా? మన సంస్కృతిలో, మన ఆహారంలో చింతపండు ఒక అంతర్భాగం అని గట్టిగా నమ్ముతాం. కొన్ని వంటకాలకైతే చింతపండుని మించి పులుపు ఇవ్వడానికి ఏదీ లేదనుకుంటాం. కాని అసలు విషయం ఇంకా ముందుంది. నిజం చెప్పాలంటే చింతపండు మన దేశానికి చెందినదే కాదు. అవును, మీరు విన్నది నిజం. ఆఫ్రికా ఖండంలోని ఉష్ణమండల ప్రాంతాల నుండి సుమారు 2500 నుండి 3000 సంవత్సరాల క్రితం అరబ్ వ్యాపారుల ద్వారా చింతపండు మన దేశానికి వచ్చింది. మరి అంతకు ముందు ఆంధ్రులు పులుపు కోసం ఏమి వాడారు? మన పూర్వీకులు మామిడికాయలు, నిమ్మకాయలు, పనస పులుసు, కొకుం, గంగవాయల ఆకు వంటి వాటిని పుల్లదనానికి ఉపయోగించేవారు. కాని చింతపండు ఒకసారి భారత్కు వచ్చాక దాని ప్రత్యేకమైన పుల్లదనం, లేత తీపి, నిల్వ ఉండే గుణం, అలాగే కొద్దిపాటి వగరు మిళితమైన రుచి వల్ల చాలా తక్కువ కాలంలోనే ఆంధ్ర వంటలో ఒక భాగమైపోయింది. ముఖ్యంగా దీనిలోని టార్టారిక్ యాసిడ్ వల్ల ఆహారానికి ఒక ప్రత్యేకమైన రుచి, వాసన వస్తాయి. ఆ నోరూరించే పుల్లటి, లేత తీపి, కొద్దిపాటి వగరు మిళితమైన రుచి మన నాలుకను తాకగానే మెదడులో ఆనందాన్ని కలిగించే రసాయనాలు విడుదల అవుతాయి. అందుకే మనకు తెలియకుండానే అది మన దైనందిన ఆహారంలో ఒక బలీయమైన భాగమైపోయింది. మనం చింతపండుని కేవలం రుచి కోసం వాడుతున్నాం అనుకుంటాం. కాని అది కేవలం పులుపు కోసం మాత్రమే కాదు, ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, బి కాంప్లెక్స్, అలాగే యాంటీఆక్సిడెంట్లు మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతేకాదు, ఇది మంచి కొలెస్ట్రాల్ను పెంచి చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. చూశారా, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి వచ్చిన ఒక చిన్న పండు మన ఆంధ్ర వంటకు ప్రాణం పోయడమే కాదు, అది లేనిదే మన వంటను ఊహించుకోలేని స్థితికి ఎలా చేరిందో. ఇది ఒక సాధారణ ఆహార పదార్థం కాదు, మన పూర్వీకుల గొప్ప స్వీకరణ శక్తికి, రుచిని అన్వేషించే తత్వానికి నిదర్శనం. మరి మీ ఇంట్లో చింతపండుతో తయారుచేసే వంటకాలలో మీకు అత్యంత ఇష్టమైనది ఏంటి? అది మీకు ఏ జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది? కింద కామెంట్లలో మాతో పంచుకోండి. ఇంకా ఇలాంటి ఆహార నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.